మాధవి, మాధవి, వస్తున్నానండి. అన్నం వడ్డించు. వస్తున్నాను. పాప ఎక్కడా? తాను వస్తుంది, మీరు తినండి. నా బంగారు తల్లికి తినిపించకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? నాన్నా, అమ్మా బంగారు తల్లి, దా 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 దా. రా 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 రామ్మ, రామ్మ బంగారు తల్లి, రామ్మ. ఏయ్, అన్నం వడ్డించు. నా బంగారు తల్లి సాంబార్ తింటది, సాంబార్ వడ్డించు. ముక్క రావాలి. ఇదిగోండి, మీ ముద్దుల కూతురికి తినిపించండి. ఇంకొంచెం పోయి. చాలు చాలు, ఎక్కువైతే చాలు. చాలు. నా బంగారు తల్లికి నాన్న ముద్ద. ఇప్పుడు నా బంగారు తల్లికి అమ్మ ముద్ద. అమ్మ ముద్దమ్మా, నాన్న ముద్దే ముద్దుగా బాగుంది. నా ముద్దే పెడతాను. తినండి. నువ్వు కూతురికి తినిపించు, కూతురు నీకు తినిపిస్తుంది. అవును, నా కూతురు నా ఇష్టం. సరే, నీకెందుకు, మేం తినిపించుకుంటాం. బంగారం, బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలి. మా బంగారు తల్లి. తప్పకుండా అవుతాను నాన్న. నాకు తెలుసు తల్లి. వెరీ గుడ్. నువ్వు తిను, నేను ఇప్పుడే వస్తాను. ఈడు ఫోన్ ఎత్తడేంటి? కొంప తీసి డబ్బులు ఏమన్నా ఎత్తుకెళ్ళిపోయాడా? కోటిగా ఫోన్ చేస్తే ఎత్తవేంట్రా? అది కాదన్నా, భోంచేస్తున్నాను. అఘోరించోలో గాని డబ్బులు జాగ్రత్తగానే ఉన్నాయి కదా? జాగ్రత్తగా నా దగ్గరే ఉన్నాయన్నా. చూడు, ఎవ్వరికి అనుమానం రాకుండా చూసుకో. ఆ డబ్బులు ఎప్పుడు ఎక్కడ ఎవరికి అప్పగించాలో నేను చెప్తాను. ఇదిగో, మీ ఇంట్లో వాళ్ళకు కూడా అనుమానం రాకూడదు. అలాగేనన్నా, మీరు చెప్పినట్టే చేస్తాను. ఓకే. ఎవరితో నాన్న రహస్యంగా మాట్లాడుతున్నావు? రహస్యంగానా? అదేం లేదు తల్లి. లోపల ఫోన్ సిగ్నల్స్ లేవు కదా, అందుకే బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. అవును, నువ్వు తినేసావా తల్లి? నువ్వు తినకుండా నేను ఎలా తింటాను నాన్న? పదమ్మా, తినిపిస్తాను. పద. నేను అబద్ధం చెప్పానని నాకు బాధగా ఉంది, కానీ నేను ఏం చేసినా నీకోసమే తల్లి. నన్ను క్షమించు. భగవంతుడా, నేను ఏ తప్పు చేయకుండానే, నా ప్రమేయం లేకుండానే దొంగతనం చేశానని నిందపడింది. అది నిజం కాదు అని నా నిజాయితీని నిరూపించుకునే మార్గం చూపించు స్వామి. రాధ చాలా మంచి అమ్మాయి. నిజాయితీగా కష్టపడి పనిచేస్తుంది. తనది కానిది ఒక్క రూపాయి కూడా ఆశించదు. అలాంటిది తన మీద ఇలాంటి నింద పడిందంటే ఖచ్చితంగా దాని వెనక ఏదో కుట్ర జరిగి ఉంటుంది.
ఏమై ఉంటుంది? ఎవరు చేసుంటారు? సర్లే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటి బాబు డీప్ థింకింగ్ లో ఉన్నావు? మీ ఆవిడ్ని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నావా? చూడండి శేషు గారు, తప్పు చేసిన వాళ్ళు ఎలా బయటపడాలి, ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తుంటారు. తప్పు చేయని వాళ్ళు నమ్మకంతో ఉంటూ నిజాన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తారు. ఆ నిజం బయటపడిన తర్వాత అందరి కళ్ళు తెరుచుకుంటాయి. మా కళ్ళు తెరుచుకునే ఉన్నాయి కానీ మీరే మీ చెవులు పెద్దవి చేసుకుని వినండి. మీకు ఈ రోజే ఆఖరి రోజు ఈ ఇంట్లో. సాయంత్రం కల్లా మీ సరంజామా సర్దుకుని బయలుదేరండి. శేషు, ఎందుకు పరుషంగా మాట్లాడుతున్నావు? రాధ మీద నింద పడింది నిజమే, కానీ అది నిజమో అబద్ధమో ఇంకా తేలలేదు కదా. అనవసరంగా నోరు పారేసుకోవడం మంచిది కాదు. అది కాదన్నయ్య, వీళ్ళు తప్పు చెయ్యలేదు అని నిరూపించుకోవడానికి టైం ఇచ్చాం కదా. ఇంతవరకు నిరూపించుకోలేదు అంటే తప్పు ఒప్పుకున్నట్టే కదా. శేషు, వాళ్ళకిచ్చిన సమయం ఇంకా పూర్తి కాలేదు. తొందరపడి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. అది కాదు దినా. మేడం, హారతి తీసుకోండి. రాధా, నేను ఏ రోజు ఇంత టెన్షన్ పడలేదు, కానీ ఈ రోజు మాత్రం నాకు కాస్త కంగారుగా అనిపిస్తోంది. నువ్వీ నిప్పులాంటి దానివే అనే నమ్మకం నాకున్నా పరిస్థితులు నాకు ప్రతికూలంగా ఉన్నాయి. నీకు ఏ సాయం చేయలేని స్థితిలో పడేశాయి. నా మీద మీకున్న నమ్మకం చాలు మేడం. మంచి పనికి దేవుడు ఏదో విధంగా సహాయం చేసినట్టు మంచి మనుషుల్ని కూడా తోడు నిలిచి కాపాడుకుంటాడు. ఈ సమస్య నుండి కూడా బయటపడే మార్గం ఆ దేవుడే చూపించాలి. దేవుడి మీద నమ్మకం ఉండాలి, మంచిదే. కానీ ముందు మానవ ప్రయత్నం కూడా చెయ్యాలి. ఆ ప్రయత్నం దేవుడి సాయం తోడవుతుంది. అంతెందుకు, నా మీద నిందలు పడ్డప్పుడు కూడా నేను నీలాగే కాస్త కంగారు పడిపోయాను. కానీ ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే దక్కించుకోవాలి అన్నట్టు నింద పడిన చోటే నిజాయితీని నిరూపించుకున్నాను. నువ్వు కూడా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, అంతా మంచి జరుగుతుంది. ఏమండి, రండి వెళ్దాం. ఎక్కడికి? మనం అర్జెంటుగా ఒక చోటికి వెళ్ళాలి. మేడం, వెళ్ళొస్తాం, రండి. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ ఏదో ప్లాన్ చేశారు. అబ్బా రాధగారు, ఆగండి. ఎందుకు ఏంటో చెప్పకుండా ఏంటి హడావిడి? ఇందాక మేడం మాటల్లో విన్నావు కదా, ఎక్కడ పోగొట్టుకుంది అక్కడ వెతుక్కోవాలి అన్నారు కదా. అవును, అదేదో సామెతగా అన్నారు కదా. సామెత కాదు, అదే నా సమస్యకి పరిష్కారం. నాకేం అర్థం కావట్లేదండి. ఎక్కడైతే దొంగతనం జరిగిందో ఆ ప్లేస్కి వెళ్ళి వెతికితే మనకేదైనా క్లూ దొరకొచ్చు కదా. దాన్ని బట్టి దొంగలు ఎవరో తెలుసుకోవచ్చు కదా. ఎస్, గుడ్ ఐడియా. పదండి, వెళ్ళి ఎదుగుదాం. పదండి. ఇక్కడే ఆపండి ఆపండి ఆపండి. రౌడీలు అటాక్ చేసింది ఇక్కడే. నేను ఇటు నుంచి స్కూటీలో వస్తున్నాను, సడన్ గా టైర్ పంచర్ అయింది. నేను చెక్ చేసుకుంటూ ఉండగానే సడన్ గా చుట్టుముట్టేశారు. మీరు అనుకున్నది కరెక్టే రాధ గారు, ఇదంతా ప్రీ ప్లాన్డ్ గానే జరిగింది. ఎక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు. అంటే మీరు ఇటు వస్తారని తెలిసే ఇక్కడే దొంగతనం ప్లాన్ చేశారు. ఖచ్చితంగా ఏదో క్లూ దొరుకుతుంది, వెతుకుదాం. మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. అటు
వెతికినా ఏ క్లూ దొరకటం లేదు. నేను ఈ సమస్య నుండి బయటపడటం అసాధ్యం అనిపిస్తుంది. అంత త్వరగా గివప్ ఇస్తే ఎలా రాధగారు? లెట్స్ వెయిట్ అండ్ సర్చ్. ఈ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడి తీరాలి. బతకండి. హేయ్, ఏంటే ఈ బ్యాగ్ ఎందుకు తీసావే? అది కాదయ్యా, ఇంత డబ్బు నీకెక్కడిది? హేయ్, అవన్నీ నీకు అనవసరం. నిజం చెప్పు, నువ్వేదో తప్పు చేస్తున్నావు అనిపిస్తోంది. నిన్న కూడా ఆ మేడం ఫోటో నీ దగ్గర చూశాను. ఫోన్లో ఎవరెవరితోనో మాట్లాడుతున్నావు. ఏం తప్పు చేస్తున్నావయ్యా? నేనే తప్పు చేయట్లేదు, బ్రతకటం నేర్చుకున్నాను. అయినా నీతి నిజాయితీగా కష్టపడి పనిచేసి ఏం బాగుపడ్డాం? ఇది కలికాలం. ఇక్కడ ముక్కేవాడిది కాలం కాదు, తొక్కేవాడిదే కాలం. అందుకని తప్పు చేసి సంపాదించాలా? ఎలా సంపాదిస్తున్నామన్నదే ముఖ్యం కాదు. నా బిడ్డని మహారాణిలా పెంచాలి, చదివించాలి, గొప్పింటి కోడల్ని చేయాలి. హ, అవన్నీ చేయాలంటే డబ్బు కావాలి. అందుకే సంపాదిస్తున్నాను, నా బిడ్డ కోసం, దాని భవిష్యత్తు కోసం. నాన్న, ఎందుకు అమ్మ మీద కోప్పడుతున్నావు? ఏం లేదమ్మా, ఊరికినే నిన్ను బాగా చూసుకోమని, నువ్వు ఏది అడిగితే అది చేసి పెట్టమని మీ అమ్మకి చెప్తున్నాను. నాన్న, నువ్వేదైనా తప్పు చేస్తున్నావా? ఆహా, చిచి 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 లేదమ్మా. ఎందుకు అలా అడుగుతున్నావు? నిజం చెప్పు నాన్న. మరి అమ్మ నిన్నెందుకు తిడుతుంది? మీ అమ్మకి బుద్ధిలేదు తల్లి. ఇటు చూడు, నువ్వంటే మీ నాన్నకి ప్రాణం. ఏం చేసినా నీ మంచి కోసమే, నీ భవిష్యత్తు కోసమే చేస్తాను. ఇంకోసారి పాప ముందు ఇలాంటి మాటలు మాట్లాడుకో. తల్లి, నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. నాన్న, లాకెట్ కనిపించట్లేదు? ఉందే, చూడమ్మా. ఇది నీ మీద ఎంతో ఇష్టంతో చేయించానమ్మా. జాగ్రత్త నాన్న. వెళ్ళాడుకో, వెళ్ళు. దీన్ని ఎక్కడో చూశానే. ఏ, నువ్వు ఇలా డల్గా ఉండకూడదు, సరేనా? స్మైల్, గెట్ గర్ల్. అరే, లాకెట్ చాలా బాగుంది. అయ్యో, విరిగిపోయినట్టుంది. లేదక్క, ఇది ఇలానే ఉంటుంది. ఇది సగం నా దగ్గర, సగం మా నాన్న దగ్గర ఉంటుంది. మా నాన్నకి నేనంటే ఎంతో ఇష్టం, అందుకే ఇలా చేయించారు. ఎస్ మనోహర్, రాధా, ఆ డబ్బు ఎక్కడ ఉంటుందో ఎవరు తీశారో నాకు అర్థమైంది. త్వరగా రండి, వెళ్దాం. ఎక్కడండి? ఎవరు తీశారు? పదండి, నేను చూపిస్తాను, రండి. ఈ రోజుతో రాధా మనోహర్ల పీడ వదిలిపోవడం ఖాయం. యాండి, రాధా మనోహర్ పొద్దుననగా వెళ్లారు. ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కోండి. వాళ్ళు ఇంతవరకు రాలేదు అంటే ఆ డబ్బుతో ఎక్కడికో పారిపోయి ఉంటారు వదినా. అయినా మన పిచ్చి కానీ వాళ్ళు ఫోన్ కూడా ఎత్తడం లేదు. శేషు, ముందు నువ్వన్నీ నెగిటివ్గా ఆలోచించడం మానేయ్. అంటే ఆ
ఆ లాకెట్ని బట్టి ఆ పాప ఫాదర్ దొంగతనం చేశాడని ఫిక్స్ అయిపోయావా? అవును, అయినా ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం కదా, అన్ని నిజాలు బయటపడతాయి. హలో సార్, చెప్పండి సార్. ఎక్కడున్నారు మనోహర్? దొంగతనానికి సంబంధించిన ఏదైనా క్లూ దొరికిందా లేదా? దొరికింది సార్. దొంగతనం జరిగిన ప్లేస్లో ఒక లాకెట్ దొరికింది. దాని ద్వారా దొంగ ఎవరో తెలిసింది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం సార్. ఆ డబ్బుని దొంగని మీ దగ్గరికి తీసుకొని వస్తాం. వెరీ నైస్, కేర్ఫుల్. ఓకే. ఏంటండి కేర్ఫుల్ అంటున్నారు? ఏమైంది? నిన్న దొంగతనం జరిగిన ప్లేస్లో వాళ్ళకి ఏదో లాకెట్ దొరికిందంట. దాని ద్వారా దొంగ ఎవరో కూడా తెలిసిపోయిందంట. వాణ్ణి పట్టుకోవడానికే వెళ్తున్నారు. రాధా తను తప్పు కాదని ప్రూవ్ చేసుకుంటుందని నాకు తెలుసండి. అర్జెంటుగా రౌడీగాడికి ఫోన్ చేసి వెంటనే ఇంట్లోంచి పారిపోమని చెప్పాలి. సరే, ఎక్కడికి శేషు? అనయ్య, అంటే మీరు సైన్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ ఫైల్ మర్చిపోయినానయ్య, అది తీసుకొచ్చేస్తాను. సరే, పద. ఆ డబ్బులు ఇక్కడే ఉంటే రకరకాల ప్రశ్నలు తలెత్తుతాయి. వాటిని శేషుకు అప్పగించినా మనం కోరినంత డబ్బులు ఇవ్వడం. ఈ డబ్బులు భార్య పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా పారిపోతే బాగుంటుంది. మాధవి, ఒకసారి ఇట్రా. ఏంటండి? మనం అర్జెంటుగా ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. తొందరగా నువ్వు వెళ్ళి బట్టలు సర్దు. ఎందుకండి? ఏమైంది? ఎందుకు ఏమిటి అని అడగదు, చెప్పింది చెయ్యి. వెళ్ళు. హలో సార్, చెప్పండి. ఓరిని దుంప తెగ ఫోన్ తిన్నాను కనసేపరా. ఇదిగో అర్జెంటుగా నువ్వు విల్లు పారిపో. ఏంటి? దేనికండి? రేయ్, నువ్వు డబ్బు కొట్టేసిన అమ్మాయికి నీ జాడ తెలిసి చచ్చింది. అది దాని మొగుడితో సహా నిన్ను పట్టుకోవడానికి వస్తోంది. అమ్మమ్మ, ఇటు. ఈ ఫోటోలో ఉన్న పాప వాళ్ళ ఇల్లు మీకు తెలుసా? తెలుసండి. అదిగో అక్కడ. ఎక్కడ? అక్కడ ఆ మూడో ఇల్లు. ఇది పట్టుకో. థ్యాంక్స్ అండి. ఓకే అండి. థ్యాంక్ యూ. అసలు నా విషయం. రేయ్, నీకు ప్రశ్నలు అవసరమా, ప్రాణాలు అవసరమా? నువ్వు డబ్బు తీసుకుని సేఫ్ ప్లేస్ కి పారిపో. తర్వాత నేనే ఫోన్ చేస్తాను. షో. ఏం జరిగిందండి? ఎందుకంత కంగారు పడుతున్నారు? ఆ విషయం నీకు తర్వాత చెప్తాను. ముందు ఇక్కడి నుంచి మనం పారిపోవాలి. వచ్చేసినట్టున్నారు. నేను దొరికిపోయానే. ఇప్పుడేం చేయాలి? చూడండి, ఎవరైనా సరే నా గురించి కానీ డబ్బు గురించి కానీ అడిగితే ఎవరేమీ చెప్పకూడదు. చెప్తే నా మీద ఉంటే అక్క, మీరా? హాయ్ పాపా,
బాగున్నావా? బాగున్నాను. నమస్తే అమ్మా. నమస్తే. ఏ పని మీద వచ్చారు? ఒక ముఖ్యమైన పని మీద వచ్చామండి. దీన్ని గుర్తుపట్టారా? ఇలాంటిదే మీ పాప మెళ్ళ కూడా ఉండాలి కదా? ఇలా రమ్మా. ఆ రోజు నీ లాకెట్ గురించి అడిగితే ఇలాంటిదే సగం మీ నాన్న దగ్గర కూడా ఉంటుందని చెప్పావుగా. నీ లాకెట్ నీ దగ్గరే ఉంది. అంటే ఈ లాకెట్ మీ నాన్నది కదా? మీ నాన్నకి ఈ లాకెట్ ఇచ్చి వెళ్ళిపోదామని వచ్చామమ్మా. మీ నాన్న ఎక్కడా? అది అది నాన్న. ఇదిగోండి శేష్ గారు, పోయిందనుకున్న డబ్బు. కావాలంటే లెక్క పెట్టుకోండి సార్. శేషు గారు, లేకపోతే ఏంటయ్యా? ఆ? డబ్బులు తీసుకొచ్చి ఇవ్వగానే తను దొంగతనం చేయలేదు అని ఎలా నమ్మాలి? ఇంకా ఏం ఆలోచిస్తున్నారు వదినా? వీళ్ళని ఎక్స్క్యూజ్ చేస్తే అందరికీ ఇదే షాక్ అవుతుంది. వీళ్ళని ఉద్యోగం నుంచి తీసేసి పంపించేయండి.